ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి హైకోర్టులో భారీ ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి సమయంలో అంటే 1994 నుంచి 2004 మధ్యలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇచ్చినటువంటి కాంట్రాక్టులు వీటన్నింటికి సంబంధించి సిబిఐతో విచారణ జరిపించాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ కేసు మీద నిన్న విచారణ జరిగినటువంటి నేపథ్యంలో హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పి ఈ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. దీనికి సంబంధించి న్యాయమూర్తి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వాలి అంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలని, సదుద్దేశంతో ప్రజల ప్రయోజనం కోసం పిల్ దాఖలు చేసినటువంటి వ్యక్తి అయి ఉండాలని, కానీ ఈ పిటిషన్ పరిశీలించినట్లయితే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి కోసమే చేసినట్లుగా కనిపిస్తుందని, న్యాయస్థానాలు చదరంగం కాదని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఈ కేసు పూర్తి వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే గతంలో 2012లో జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన తల్లి విజయమ్మ గారు ఒక పిల్ దాఖలు చేయడం జరిగింది ఈ కేసులోని. ఆ తర్వాత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఒక క్రిమినల్ కేసు దాఖలు చేయడం జరిగింది ఈ కేసులోని. వీటన్నింటిలో కూడా ఐఎంజీకి ఇచ్చినటువంటి భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయని, అయితే వీటి అంశాలను ఎక్కడా కూడా విజయసాయిరెడ్డి ప్రస్తావించకుండా వీటిని సిబిఐకి అప్పగించాలి అని చెప్పి కోరటం చాలా విచిత్రంగా ఉందని చెప్పి కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులకు సంబంధించి ఏసీబీ కోర్టులో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ అక్కడ తిరస్కరించబడిందని, ఆ తర్వాత హైకోర్టు కూడా ఈ పిటిషన్ని కొట్టివేసిందని, వీటన్నింటినీ దాచిపెట్టి వీటన్నింటినీ కోర్టుకి తెలియజేయకుండా దురుద్దేశంతో రెడ్డి ఈ పిల్ దాఖలు చేయడం జరిగిందని, అందుకే దీన్ని కొట్టివేస్తున్నామంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ ప్రస్తుతం గుంటూరులోని సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి ఆయన ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నందిగామ సురేష్ని పరామర్శించడానికి ములాఖత్లో భాగంగా ఆయన నిన్న గుంటూరు జైలుకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. అనంతరం జగన్మోహన్ రెడ్డి నందిగామ సురేష్ గురించి కొన్ని విషయాలు మీడియాకు వెల్లడించడం జరిగింది. జగన్ని చూడగానే నందిగామ సురేష్ ఏడ్ చేయటం జరిగింది అని చెప్పి ఆయన ప్రకటించారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి విషయాలు అడగలేదని, తన కుటుంబం నందిగామ సురేష్ భార్య కూడా జగన్తో పాటు వచ్చినటువంటి నేపథ్యంలో తన కుటుంబం గురించి, పిల్లల గురించి, వారి చదువుల గురించి అడగటం జరిగిందని, నందిగామ సురేష్ భావోద్వేగానికి లోనై ఏడ్ చేయటం జరిగిందని, భయపడాల్సినటువంటి అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని చెప్పి ధైర్యం చెప్పామని, ప్రస్తుతం రాక్షస పాలన నడుస్తుందని, ఈ పాపం పండే వరకు తప్పదని, దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు, ఖచ్చితంగా దీనికి శిక్ష విధిస్తాడని చెప్పి నందిగామ సురేష్కి ధైర్యం చెప్పానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి అరుదైనటువంటి గౌరవం దక్కింది. ఏషియా పసిఫిక్ సభ్య దేశాలకు సంబంధించి చైర్మన్గా వ్యవహరించేటువంటి ఘనత ఆయనకు దక్కిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆసియా పసిఫిక్ దేశాల మంత్రుల సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో ఈ సభ్య దేశాలకు చైర్మన్గా ఉండటానికి ఒకరిని నియమించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సింగపూర్, భారత్కు చెందినటువంటి వైమానిక శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదనను భూటాన్ బలపరచడంతో మిగిలినటువంటి దేశాలు కూడా ఆయన్ను ఎన్నుకోవడం జరిగింది. దీంతో రామ్మోహన్ నాయుడు చైర్మన్గా ఎన్నికవటం ఏకగ్రీవం అయినటువంటి పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడు దీని గురించి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇది దేశం తరపున తనకు దక్కినటువంటి అరుదైనటువంటి గౌరవం అని, సామాన్య ప్రజలకు కూడా వైమానిక సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేయడంతో పాటుగా సభ్య దేశాలు గర్వపడే విధంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తాను అని చెప్పి, అలాగే సభ్య దేశాలకు దేశంతో ఉన్నటువంటి సంబంధాలు మరింత పెరిగే విధంగా కృషి చేస్తానని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. వరుస పెట్టి నేతలు రాజీనామాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈరోజు ప్రకాశం జిల్లా వంతు వచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జగన్కి అత్యంత సన్నిహితుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ వీడుతున్న
ఉన్నట్లుగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అతను గతంలో ఏదైతే మంత్రివర్గ విస్తరణలో తన పదవిని కోల్పోవలసి వచ్చిందో అప్పటి నుంచి కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. అయితే యథావిధిగా పార్టీలో కొనసాగుతూ వచ్చారు. జగన్ బుజ్జగించడం వల్ల ఆ తర్వాత టికెట్ రావటం ఏదైతే కొనసాగుతూ వచ్చారు. అయితే నిన్న జగన్తో జరిగినటువంటి చర్చల్లో కూడా సరైనటువంటి సమాధానం జగన్ దగ్గర నుంచి రాకపోవటం, అది కూడా అసంతృప్తిగా ముగిసినటువంటి నేపథ్యంలో ఆయన పార్టీ వీడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల ఈ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి రీకౌంటింగ్ కావాలంటూ రివ్యూ కోరినటువంటి వ్యక్తి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కావటం గమనార్హం. అయితే ఆయన ఇప్పుడు పార్టీ వీడబోతున్నారు. ఇక ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి పరిస్థితి. అయితే ఆయనకు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కాస్త సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన జనసేనలో చేరేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. పార్టీ వీడుతున్నట్లు కూడా ఆయన ఇంకా ప్రకటన వెలువరించలేదు. కానీ వార్తలు అయితే మాత్రం భారీ స్థాయిలో మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. ఏపీలో ఇటీవల వచ్చినటువంటి వరదల విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ప్రాథమిక నష్ట అంచనా ప్రకారం 6,880 కోట్ల రూపాయలు ఉండొచ్చు అని చెప్పి పంపించడం జరిగింది. అయితే ఇప్పటికే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆల్రెడీ పర్యటించారు. ఇక్కడ ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఆయన ఒక నివేదికను ఇప్పటికే ప్రధాని మోదీకి ఇవ్వటం జరిగింది. ఇక కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం నిన్న పెనమలూరు, గన్నవరం అలాగే వివిధ మండలాలలో పర్యటించడం జరిగింది. దీంతో పాటుగా వరదకు ఎక్కువగా ముంపుకు గురైనటువంటి సింగ్ నగర్, ప్రకాష్ నగర్, వాంబే కాలనీ అలాగే పలు ప్రాంతాల్లో కూడా వీరు పర్యటించడం జరిగింది. వీటన్నింటిలో పర్యటించిన అనంతరం వీరు ఒక నివేదికను సిద్ధం చేసి కేంద్రానికి ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. 1-2 రోజుల్లో ఈ నివేదిక కేంద్రానికి చేరిన తర్వాత ఏపీకి వరద సాయం అందేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పి ఏపీ కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి అది జరుగుతుందా లేదా అనేది అయితే చూడాలి. నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉభయ గోదావరి జిల్లాలు, కోనసీమ ప్రాంతంలో ముంపుకి గురైనటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఇక్కడ రైతులతో ఆయన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రైతుల సమస్యలను, ముంపుకు గురైనటువంటి పంటలను గురించి రైతుల దగ్గర అడిగి తెలుసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా అక్కడకు వచ్చినటువంటి ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తూ, ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి రఘురామకృష్ణరాజు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని, తన నియోజకవర్గంలో డ్రైన్లన్నింటినీ కూడా బాగు చేయించారని, ప్రజలతోటి మమేకమై వారి భాగస్వామ్యంతో ఈ విధంగా డ్రైన్లను తీర్చిదిద్ది ఎక్కడా కూడా ముంపుకి గురవ్వకుండా ఆయన ఏర్పాట్లు చేయడం జరిగిందని, గతంలో కూడా సాగునీటి సంఘాలను ఏర్పాటు చేశామని, వాటి ద్వారా ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మురుగునీరు పోయేదానికి డ్రైన్లను సిద్ధం చేస్తూనే మరొక పక్క సాగునీరు సమర్థవంతంగా రైతులకు అందే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తూ వచ్చామని, అయితే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సాగునీటి సంఘాలను రద్దు చేయటం జరిగిందని, మరలా మేము అధికారంలోకి వచ్చాక సాగునీటి సంఘాలకు ఎన్నికలను నిర్వహించి సంఘాలను పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టామని, అయితే అనుకోకుండా వచ్చినటువంటి వరదల వల్ల ఇది ఆలస్యం అవుతుందని, త్వరలోనే సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి రైతులకు మేలు కలిగే విధంగా చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వటం జరిగింది. నిన్న బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఇంటికి వెళ్ళటం జరిగింది. డివై చంద్రచూడ్ ఇంట్లో నిర్వహిస్తున్నటువంటి గణపతి పూజలో ఆయన పాల్గొనటానికి వెళ్ళటం జరిగింది. ఆయనతో డివై చంద్రచూడ్తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ పూజలు నిర్వహించడం కూడా జరిగింది. ఇప్పుడు ఇదే విమర్శలకు తావిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఒక న్యాయమూర్తి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు బయట ప్రపంచంతో అంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండకూడదు. సో వాళ్ళు ఎటువంటి ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి ఇలాంటి వాటికి హాజరవ్వటం కానీ, ప్రైవేట్ వ్యక్తులతో మాట్లాడటం కానీ ఇలాంటివి చేయకూడదు. ఇవి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశాలు. అయితే ఒక రాజకీయవేత్త అది దేశ ప్రధాని ఆహ్వానించడం అనేది ఖచ్చితంగా ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది అని చెప్పి ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దీనికి సంబంధించి ఒక ప్రకటన చేయటం కూడా జరిగింది. ఓవరాల్గా
ఏదైతే చెయ్యకూడదో డివై చంద్రచూడ్ అదే చేశారు. ప్రధాన్ని ఆహ్వానించటం అది విరుద్ధం, న్యాయశాస్త్రానికే విరుద్ధం. అయినా కూడా ఆయన ఎలా చేశారు ఇది అని చెప్పి అందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదే విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. 2023 అక్టోబర్లో హమాస్ ఇజ్రాయిల్ మీద చేసినటువంటి మెరుపు దాడి ఫలితంగా 1200 మంది ఇజ్రాయిలీ పౌరులు అప్పుడు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ దాడులు నిర్వహిస్తూనే ఉంది. ఇప్పటికీ ఏడాది కావస్తుంది. సో ఇంకా ఇజ్రాయిల్ హమాస్ మీద యుద్ధం చేస్తూనే ఉంది. అయితే దీనికి సంబంధించి గాజా స్ట్రిప్లో చాలా భవనాలు కూలినటువంటి పరిస్థితి, ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. యుఎన్ఓ లెక్కల ప్రకారం గాజాలో ఇప్పటి వరకు 80,000 భవనాలు దెబ్బతిన్నట్లుగా ఒక అంచనాకి వచ్చింది. వీటిని నిర్మించాలంటే $1 బిలియన్ ఖర్చు అవుతుందని యుఎన్ఓ అంచనా వేసింది. అంతేకాకుండా ఈ శిథిలాలను తొలగించాలి అంటే కనీసం 15 ఏళ్ల సమయం పడుతుందని, దీనికి భారీ ఖర్చు అవుతుందని కూడా తెలియజేసింది. మరలా ఈ నగరాన్ని తిరిగి నిర్మించాలంటే 2040 లేదా అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు అని చెప్పి ఒక అంచనా వేయడం జరిగింది. ఈ యుద్ధంలో పాలస్తీనియన్లు దాదాపుగా 41,000 మంది మరణించినట్లుగా ఒక అధికారిక ప్రకటన. ఇంకా శిథిలాల కింద కనీసం ఇంకొక 10,000 మృతదేహాలు కూడా ఉంటాయని చెప్పి భావిస్తున్నారు. నష్ట అంచనాలను వేస్తే కనీసం $81 బిలియన్ వరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా ఒక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. ఇది ఎప్పటికి ముగుస్తుంది అనేది తెలియని పరిస్థితి. సాధారణంగా వినాయక చవితి అనేది దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్, అలాగే కర్ణాటక. సో ఇలా పలు ప్రాంతాలలో భారీ ఎత్తున నిర్వహించడం, తర్వాత విగ్రహాలను తీసుకెళ్లి నిమజ్జనం చేయటం ఇది కామన్గా జరిగేటువంటి ప్రక్రియ. అయితే కర్ణాటకకు చెందినటువంటి బెంగళూరులో ఒక ఫ్యామిలీ చేసినటువంటి పనే ఇప్పుడు ఒక సంచలనంగా మారినటువంటి అంశం. వారి ఇంట్లో వినాయకుడిని పెట్టి పూజ చేశారు. ఈ పూజలో భాగంగా వినాయకుడి మెడలో 4 లక్షలు విలువ చేసేటువంటి బంగారు గొలుసు వేశారంట. సో అయితే ఈ విషయం మర్చిపోయి విగ్రహాన్ని అలాగే తీసుకెళ్ళి నిమజ్జనం చేశారు. సో 4 లక్షలు విలువ చేసే బంగారపు గొలుసుతో సహా విగ్రహాన్ని నిమజ్జనం చేసేయటం అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి గొలుసు గుర్తొచ్చిందంట. అర్రే బాబు, 4 లక్షల గొలుసు నిమజ్జనం చేశామని చెప్పి లబోదిబోమని ఏడవటం వాళ్ళంతా అయింది. అక్కడతో ఆగకుండా పరుగున నిమజ్జనం చేసిన ప్రాంతానికి వెళ్ళారు. లక్కీగా ఏంటంటే అది న్యాచురల్గా ఉన్నటువంటి లేక్ కాకుండా బెంగళూరులో ఆర్టిఫిషియల్గా వీటిని నిమజ్జనం చేయడానికి ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి దాంట్లో నిమజ్జనం చేస్తున్నారు. సో దీంతో అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకు విషయం చెప్పటం, అట్లెట్లా నిమజ్జనం చేశారు, మేము గొలుసు చూసాం కానీ అది రోల్డ్ గోల్డ్ అనుకున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పటం. సో కాదు బాబు, అది ఒరిజినల్ గోల్డ్, దాని వాల్యూ 4 లక్షలు అని అక్కడి నుంచి సిఐ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం, అక్కడి నుంచి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే ఆ గొలుసు వెతికివ్వాల్సిందిగా ఆదేశాలు ఇవ్వటంతో ఇక ఆ ట్యాంకులో ఉన్నటువంటి 10,000 లీటర్ల నీటిని ఖాళీ చేసి వెతికేటువంటి పని చేపట్టారు. 10 గంటలు సుదీర్ఘంగా వెతికిన తర్వాత ఫైనల్గా గొలుసు దొరికిందంట. అప్పటికే 300 విగ్రహాలు దాంట్లో నిమజ్జనం చేసేయటంతో వెతకటం కాస్త ఇబ్బంది అయ్యింది అని చెప్పి వెతికినటువంటి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఫైనల్గా గొలుసు దొరికిందనే సంతోషం అయితే వాళ్ళకి దక్కింది. ఏపీ మంత్రి సంధ్యారాణి వాహనానికి యాక్సిడెంట్ జరిగింది. విజయనగరం జిల్లా బుట్టాయిగూడెం మండలంలో బుసాయిపాలెం వద్ద ఆమె ప్రయాణిస్తున్నటువంటి కాన్వాయ్లోని ఎస్కార్ట్ వెహికల్ని డీసీఎం వ్యాన్ ఢీకొనడం జరిగింది. ఈ ఘటనలో 5 కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నటువంటి కారణంగా అతను నియంత్రణ కోల్పోయి ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొన్నట్లుగా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి వ్యాన్ డ్రైవర్ని ఇప్పటికీ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. మంత్రికి అయితే ఎటువంటి గాయాలు తగలలేదు. ఆమె వేరొక వాహనంలో వెళ్ళిపోవటం జరిగింది.